తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. ఉదయం పోలింగ్ ఉత్సాహంగా సాగిన ఆ తరువాత కొంత మందగించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్గా 62.55% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 66.10% పోలింగ్ నమోదు కాగా కార్పొరేషన్లలో 53.94% పోలింగ్ శాతం ఫైల్ అయింది. ఇటు తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అయితే పలుచోట్ల పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటేసేందుకు వారంతా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా పోలింగ్ మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. పోలింగ్ ముగిసే వరకు 65% పైనే ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైన మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు 5 గంటల వరకు కొనసాగాయి. ఇక 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రంలోకి ఉన్నారో, క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్వాత ఓటేసే అవకాశం కూడా వాళ్ళు కల్పిస్తారు. అయితే కొత్తగా ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు వచ్చేవారిని మాత్రం పోలింగ్ సిబ్బంది అనుమతించరు. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ వివరాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆ లెక్క ప్రకారం చూస్తే తెలంగాణ వ్యాప్తంగా 62.09% పోలింగ్ నమోదైంది. అంటే ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఈరోజు ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది 75% వరకు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 62% అనేది 3 గంటల వరకే నమోదవ్వడం అనేది కొంత ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువగా పోలింగ్ శాతం అనేది నమోదైంది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి కొంత తక్కువగా పోలింగ్ నమోదు అవుతుంది అనే ఒక ప్రచారం ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారనేది మనకి కొంత ఇప్పటివరకు చూస్తున్న ఈ లెక్కల ప్రకారం క్లియర్గా అర్థమవుతుంది. ఇక మొత్తం 116 మున్సిపాలిటీలలో ఇప్పటివరకు ఎక్కువగా మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలో 79.65% అంటే 80% పోలింగ్ ఎక్కువగా అక్కడే నమోదైంది మరిపేడ మున్సిపాలిటీలో. ఇక 7 కార్పొరేషన్లలో చూసుకుంటే ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్లో 66.31% భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్లో పోలింగ్ అనేది ఎక్కువగా నమోదైంది. ఇక మున్సిపాలిటీలలో అతి తక్కువగా నిర్మల్ జిల్లా బైన్సాలో 51% పోలింగ్ అనేది నమోదైంది. ఇక నిర్మల్ జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి కూడా తక్కువగానే పోలింగ్ నమోదవుతూ వస్తుంది. కార్పొరేషన్లో తక్కువగా నిజామాబాద్ కార్పొరేషన్కి 43.18% మాత్రమే పోలింగ్ అనేది నమోదవుతుంది. ఇక నిర్మల్, నిజామాబాద్లో అటు మున్సిపాలిటీలు చూసుకున్నా అదేవిధంగా కార్పొరేషన్లు చూసుకున్నా అక్కడ తక్కువగానే ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ అనేది నమోదవుతూ వస్తుంది. ఇక ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల లెక్కలు మాత్రమే ఇలా ఉన్నాయి. అంటే ఇప్పుడు 2 గంటలు గడిచాయి, ప్రస్తుతం 5 దాటిపోయింది. అంటే మరికొద్ది సేపట్లోనే 5 గంటల వరకు జరిగిన పోలింగ్ పర్సంటేజ్ వివరాలు అనేటివి ఎలక్షన్ కమిషన్ విడుదల చేస్తుంది. లెక్క ప్రకారం చూసుకుంటే అంచనా ప్రకారం ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా భావిస్తున్నారు 75% వరకు పోలింగ్ పర్సంటేజ్ ఈసారి చేరుకునే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక కొన్ని ఘటనలు, కొన్ని చోట్ల ఓటు హక్కు కలిగిన వారు తమ ఓటుని వినియోగించుకోలేకపోయామని కూడా కొంతమంది ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా షాద్నగర్ మున్సిపాలిటీలో ఒక వార్డులో తను మొదటిసారిగా ఓటు హక్కును పొంది పోలింగ్ బూత్కి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఓటును వేరే వాళ్ళు వేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ పోలింగ్ సిబ్బందిని యువతి ప్రశ్నించింది. ఇక ఇలాంటి ఘటనలు చాలా చోట్ల ఈరోజు బయటికి వచ్చాయి. అంటే ఓటు హక్కున్న వాళ్ళు ఓటు వేయకుండా వారి స్థానంలో వేరే వాళ్ళు ఆ ఓటును వినియోగించుకుంటున్నారని కూడా చాలామంది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే తమ ఓటు వేరే వాళ్ళు ఎలా వేస్తారు, ఎన్నికల సిబ్బంది అంటే ఫేస్ ఇవన్నీ కూడా రికగ్నైజింగ్ చేయాలి కదా అన్నట్టుగా కూడా వాళ్ళు ఓటర్లు తమ ఓటును వినియోగించుకోలేని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక
ఇక్కడ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్లో అంటే ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ వెబ్కాస్టింగ్ సరళిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా ఘటనలు జరిగితే వాటన్నిటినీ కూడా దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని అధికారులు దానికి సంబంధించి ఎలా చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి కూడా అధికారులు దాని మీద దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతానికైతే 5 గంటల వరకు తెలంగాణ మున్సిపల్ పోలింగ్ అనేది ముగిసింది. 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్లో పోలింగ్ బూత్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఉంటుంది కాబట్టి అవన్నీ పూర్తయ్యేసరికి మరో 2 నుంచి 3 గంటలు అంటే కొన్ని చోట్ల 7 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల 8 గంటల వరకు కూడా, ఎందుకంటే కొంతమందికి ప్రభుత్వం అటు ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకి హాలిడే వేతనంతో కూడిన హాలిడే ప్రకటించినప్పటికీ కొన్ని సంస్థలు కొన్ని వ్యాపార కేంద్రాలు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. దీంతో కొంతమంది ఉద్యోగాలను పూర్తి చేసుకొని ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలకి కొంతమంది 4 గంటల సమయంలో కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది. వారు కనుక ఎక్కువ సంఖ్యలో కనుక పోలింగ్ కేంద్రాలకు వస్తే అది ఇంకొంత 2 నుంచి 3 గంటలు అంటే 8 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల సమయంలో 8 గంటల వరకు కూడా పోలింగ్ అనేది కొనసాగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజా ట్రెండ్స్ ప్రకారం చూస్తే 62% తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అనేది నమోదైంది. అది 75% వరకు కూడా చేరుకుంటుందని ఎన్నికల కమిషన్ అధికారులు భావిస్తున్నారు. హరీష్. ఓకే సవీన్, విశాల్, అలాగే కొంతమంది ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది నేతలు ఆరోపిస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? రైట్. ముఖ్యంగా ఈరోజు కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, వాళ్ళకు డబ్బులు పంచుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వచ్చిన వారిని బీఆర్ఎస్కు వేయిస్తున్నారు బూత్లో ఉండని కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ అధికారులకి కంప్లైంట్ చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ నాయకులు వచ్చి కొంతమంది ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు అని కూడా కొంతమంది నేరుగా పోలింగ్ బూత్ల దగ్గరనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ కూడా ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇక్కడ కొంతమంది కంప్లైంట్ చేశారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసులు అధికార పార్టీ అయిన కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అయితే ఈ వచ్చిన కంప్లైంట్లన్నింటి మీద కూడా ఈసీ దృష్టి సారించింది. అందులో వాస్తవం ఎంత ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ మీద అనేక ఆరోపణలు చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు పోలీసులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు. చాలా చోట్ల ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆ పోలింగ్ బూత్ల దగ్గరనే ప్రజలను ఓటేందుకు వచ్చిన వారిని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రలోభాలకు గురి చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. అదే సమయంలో బీజేపీ సైతం పోలీసులు ఈరోజు ఒకటే వన్ సైడ్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపారంటూ అటు బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. ఈరోజు జరిగిన ఈ రిపోర్ట్లన్నీ కూడా అంటే ఎక్కడెక్కడైతే పోలింగ్ బూత్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు వైలెన్స్ క్రియేట్ చేశారో దాని మీద అన్ని కూడా రిపోర్ట్ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మొత్తానికి ఈరోజు పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. కొన్ని చోట్ల మాత్రం కొన్ని చోట్ల గొడవలు జరిగాయి. అదేవిధంగా కొంతమంది తమ ఓటు హక్కును వేరే వాళ్లకు వినియోగించుకున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల దొంగ ఓట్లు పడ్డాయని కూడా కొంతమంది వారి ఆ ప్రూఫ్ తోటి ఈరోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశారు. ఈ ఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగానే ముగిసింది. 62% తోటి 3 గంటల వరకు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇక 5 గంటల వరకు అది మరింత పెరిగే అవకాశం ఉంటుంది, 70% వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో 7 గంటలకి ఆ తర్వాత పూర్తి స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ అనేది బయటకు వస్తుంది. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ఒక ఓటర్లు చైతన్యంగా ఉన్నారనేది కూడా మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ విశాల్.